హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను రవిరామ్ని. నేనైతే చాలా బాగున్నాను. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇదిగోండి, నేనైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇది ఆవాలు కట్ చేయడానికి వచ్చాను పొలానికి. కానీ ఇదంతా పచ్చగా ఉంది. అటువైపు ఇంకొక వైపు కొంచెం ఎండిందనమాట. ఎండిన తర్వాతే కట్ చేయాలి ఇది. సో కట్ చేస్తుంటే నాకు ఒకటి కనిపించింది మార్నింగ్. అది మీ అందరికి చూపిద్దామని చెప్పి వచ్చాను అనమాట. ఇదిగో చూడండి, అసలు చూడండి, చెట్టు చిన్నదే ఫ్రెండ్స్, మరీ హైట్గా కూడా లేదు. చూసారా, చిన్నది. అసలు చూడండి, కాయలు అయితే ఎట్లున్నాయో చూడండి, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి, బాగా పండిపోయి ఉన్నాయి రేగ్గాయలు. ఇదిగోండి, ఇదిగోండి ఇక్కడ చూడండి ఇంకా ఎట్టున్నాయి. ఇదిగో కొమ్మగా చూడండి. ఇంకా మా ఇంటి దగ్గర కూడా ఉంది చెట్టు. అసలు దానికైతే ఇంకా అసలు చెప్పను అవసరం. ఇవి మార్నింగ్ కోసుకొని మేము తిన్నాము. చాలా అంటే చాలా స్వీట్గా కూడా ఉన్నాయి. ఇవి పొలంలో ఉన్నాయి. ఇదిగోండి, చాలా స్వీట్ ఉంది అసలు. చూసారా, చెట్టు అంతా ఎర్రగా ఎట్లా ఉన్నాయో. చిన్న మన యాపిల్ సైజు యాపిల్ గుర్తొస్తున్నాయి నాకైతే ఇవి చూస్తుంటే. చాలా బాగున్నాయి కదా. నాకైతే రేగ్గాయలు చాలా ఇష్టం అనమాట. మేమైతే చిన్నప్పుడు వీటిని కొంచెం సాల్ట్ కారం వేసుకొని రోట్లో దంచుకొని తినేవాళ్ళం. మా చిన్నప్పుడు మెమొరీస్ చాలా బాగుంటాయి అట్లా దంచుకొని తింటే. ఇప్పుడు గుర్తొస్తుంది ఈ రేగ్గాయ చెట్టు చూస్తుంటే. మా ఇంటి దగ్గర కూడా ఉంది, మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కూడా. ఇంకొక వీడియోలో చూపిస్తాను. దానికైతే ఇంకా అసలు మామూలుగా ఉండవు కాయలు. రోజు బకెట్లతో ఏరుతారు మా అత్తయ్య వాళ్ళు, ఏరేసి ఇంట్లో పెడతారు. ఎవరైనా పిల్లలు వస్తే వాళ్ళకి ఇవ్వడం అట్లా చేస్తారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మనం పచ్చిగా ఉన్నప్పుడే తింటాం రేగ్గాయల్ని. ఈ స్టేట్లో ఏంటంటే రేగ్గాయలు ఎక్కువ ఎవరిళ్ళ కాడ ఉంటే చెట్టు, ఈ బకెట్లతో ఏరుకొని ఆ బకెట్లని అవన్నీ ఎండబెడతారు. ఎండబెట్టి ఎండిన కాయల్ని వాళ్ళు డబ్బాలో స్టోర్ చేసుకొని తింటారు ఫ్రెండ్స్. మనమైతే మామూలుగా పచ్చిగా ఉన్నప్పుడే తింటాం, ఎండిపోతే పడేస్తాం కదా. కానీ వీళ్ళు ఎలా కాదు, స్టోర్ చేసుకుంటారు ఎండిన కాయలు. వాళ్ళు ఎండబెట్టుకుంటారు, అన్నీ ఏం చేసుకోవాలో తెలియక ఎండబెట్టేసి స్టోర్ చేస్తారు డబ్బాలు. ఆ ఎండిన కాయలు కూడా తింటారు వాళ్ళు. కొన్ని చోట్ల అయితే కొట్లు అమ్మటం కూడా చూశాను నేను ఆ ఎండుకాయల్ని. ఓకేనా ఫ్రెండ్స్, మరి రేగ్గాయల చెట్టు బాగా నచ్చిందా మీకు? అదిగోండి, పైన కూడా రాకెట్ వెళ్తుంది చూడండి. చూసారా, స్కై అయితే వ్యూ చాలా బాగుంది కదా. ఇప్పుడు టైం అయితే 5:30 అవుతుంది. అసలు చాలా అంటే చాలా బాగుంది ఈ పొలంలో క్లైమేటు. ఓకేనా ఫ్రెండ్స్, మీలో కూడా ఎంతమందికి రేగ్గాయలు అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఉంటాను మరి. బాయ్ ఫ్రెండ్స్.